అందరికీ నమస్కారం అండి. నేను అందరికీ తెలుసు, వరలక్ష్మి నా పేరు. అమరావతి రైతుని. వాళ్ళ అమరావతిలో పూలింగ్ భూములు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిన భూములు కాక ఇంకా 11 తీసుకోవాలని చెప్పేసి అవన్నీ తిరిగారండి. పక్క నియోజకవర్గం కూడా, తాడికొండ కాకుండా పెద్దకూరపాడు నియోజకవర్గంలో కూడా తీసుకోవాలి. ఇంకా తాడికొండలో కూడా ఇంకా ఉన్నాయి ఊళ్ళు. ఆ నియోజకవర్గంలో మొత్తం తీసుకోవాలని చూస్తున్నారు ప్రభుత్వం. కాకపోతే వాళ్ళకి ఒకటే బాధ అండి, చంద్రబాబు గారికి ఇవ్వాలని ఎవరైనా అదే మీరు 5 ఏళ్ళప్పుడు తీసుకుంటే, 5 ఏళ్ళ బాబు గారు ఉన్నప్పుడు 14 to 19 కనుక మీరు ఈ పొలాలతో పాటు తీసుకుంటే మీరు చక్కగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా మొన్నటిదాకా కూడా వాళ్ళు ఇవ్వాలనే ఊపులోనే ఉన్నారండి. ప్రజెంట్ వాళ్ళు ఇస్తాము మేము బాబు గారికి ఇవ్వటానికి మాకేమైంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారు, ఇంత పొలం ఇస్తుంటే ఒక్కరోజు ఒక్క ఘర్షణ జరగల, ఒక రైతు రోడ్డు మీదకి వచ్చి ఇవ్వము అన్న మాట కానీ పార్టీలకు అతీతంగా అది కూడా గమనించాలి మీరు. వైసీపీ పార్టీ వాళ్ళతో సహా కూడా మరి భూములు ఇచ్చారు ఆ రోజు. ఎందుకంటే ఇక్కడ డెవలప్ అవుద్ది, మన అందరికీ బాగుంటుంది, చంద్రబాబు గారు లాంటి నాయకుడిని చూసే ఇచ్చారు. ఎక్కువ మాట్లాడాలంటే ఆ ప్రభుత్వం ఇవన్నీ కూడా మాకు తెలియదండి. నిజంగా మాట్లాడాలంటే ఇళ్లల్లో కూర్చుని చాలామంది మగవాళ్ళకి కూడా గవర్నమెంట్ అన్ని ప్రభుత్వాలకి ఇవ్వాలా, గవర్నమెంట్కి ఇవన్నీ కూడా అసలు వాళ్ళకి తెలీదు. బాబు గారు వచ్చారు, ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చేశారు. మరి అప్పుడు అధికారులు కూడా ఎళ్ళమ్మడి తిరిగి అందరూ కూడా వచ్చి మరి ఇవ్వాలి మీరని చెప్పేసి ఎళ్ళమ్మడి తిరిగారు, గ్రామ సభలు పెట్టారు. అట్లాగే ఇప్పుడు కూడా కొన్నిసార్లు గ్రామ సభలు పెడితే ఇస్తా అన్నారు. పెద్దకూరపాడుకల్లే గ్రామ సభలు భాష్యం ప్రవీణ్ గారు ఆధ్వర్యంలో పెట్టినట్టున్నారు. వాళ్ళందరూ కూడా మేము భూములు ఇస్తామని చెప్పారు. కర్లపూడి కానీ ఇటు మోతాడుకు కానీ రైల్వే లైన్లు వస్తున్నాయి అని చెప్పేసి అడిగితే ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు కొన్నోళ్ళు ఇవ్వమంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఒకటే, ఇప్పుడు జరిగిన సంఘటనలు అండి. ఈ నెలలోనే మనకి జగన్ గారి సంఘటనలో జరిగినాయి. ఓ మనిషిని కూడా అసలు కారు కింద అవలేలుగా తొక్కుకుంటా పోయి కూడా ఆయన అసలు డ్రైవర్ని అరెస్ట్ చేశాము, నాకు సంబంధం లేదంటే ఆయన కోసం వచ్చిన మనిషే కదా, ఆయన వస్తేనే కదా అసలు ఆయన మరి గవర్నమెంట్ మీకు సెక్యూరిటీ 100 మందే మరి కార్లు కూడా అన్ని వద్దన్నా కూడా ఆయన కాదని చెప్పేసి వాళ్ళందరినీ తోసి రాజు అని చెప్పేసి అంతమంది జనంతో అన్ని వచ్చినా కూడా అట్లా వచ్చాడు. కానీ మళ్ళీ కడిగిన ముత్యం వల్లే మీడియా ముందుకు వచ్చి నాకు ఇంకా సెక్యూరిటీ కలిపియటం లేదు, కావాలని బ్లేమ్ చేస్తున్నారు అని చెబుతున్నాడు. ఇట్లాంటి మాటలు ప్లస్ ఇవాళ లిక్కర్ స్కామ్లో అంతమంది 6 ఏమో అరెస్ట్ అయ్యారు. అది వాళ్ళకి సన్నిహితంగా బాగా దగ్గరగా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు ఇంకా తీగ లాగాము, డొంక గదిలింది, తాడాపల్లి ప్యాలెస్ వణికిపోతుంది ఉంది, ఇంకా ఏముంది పట్టుకుంటారు జగన్ని, లాస్ట్ పేరు ఆయనదేనని ఓదరగొట్టారు టీవీలన్నీ. మరి అది ఓదరగొట్టారు కానీ ఏది దొరికాడు మరి లాస్ట్ పేరు ఎవరిదో, ఆ లాస్ట్ పేరు ఎవరు చెప్పటం లేదు కదా. వాళ్ళు ఇంకా ఏదో చెబుతున్నారు, డబ్బులన్నీ అటుపోయినాయి ఇటుపోయినాయి అన్నారే కానీ మరి జగన్ గారి పేరు అయితే బయటికి రాలేదు. ఇవాళ అందరికీ తెలుసు, మనసులో ఇవాళ రాష్ట్రం మొత్తం తెలుసు లిక్కర్ కేసులో కథానాయకుడు ఎవరో అందరికీ తెలిసినా కూడా ఏం మాట్లాడలేకపోయారు. అలాగా జగన్ గారు మొన్న సత్తెనపల్లి పర్యటనలో అసలు మామూలుగా లేదు. జనం కత్తుళ్ళు కొడవళ్ళు పట్టుకొని పిల్లలు ఎగరటం. వాళ్ళు ఎంత పిల్లలండి, 25 ఏళ్ళ లోపు పిల్లలు అందరూ 20-25 మధ్యలో ఉంటాయేమో. అసలు ఆ పిల్లలకి మరి ఫ్యూచర్ లేదు, మరి వాళ్ళు అసలు చదువుకోవటం లేదో ఏమో కానీ అసలు గొడ్డళ్ళు పెట్టి మేకల్ని కోళ్ళను బలిచ్చి అక్కడ ఫోటో ముందు అసలు వాళ్ళు అట్ట ఉన్మాదంగా చేసి మళ్ళీ నేనే వస్తాను వీళ్ళందరినీ నరుకుదామంటే నిజంగా జనాన్ని ఆ రకంగా భయభ్రాంతులు చేసే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెల్లారేపాటి చక్కగా మీడియా ముందుకు వచ్చి నేనే వస్తాను, మనకి మళ్ళీ పాట పాడుతున్నాడు ఈనాటు 175 అని చెప్పేసి. అలాగ అంటుంటే జనాన్ని భయం బొట్టుకేం చేస్తుందండి. మళ్ళీ వస్తాడేమో, మరి మన పనులన్నీ మళ్ళీ ఆగిపోతాయేమో. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రజెంట్ కూడా 3 రాజధానుల మీదే ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా ఒక పని చేయాలండి. సుప్రీంకోర్టులో ఎప్పుడో ఆయనే వెళ్ళి వేసాడు 3 రాజధానులు కావాలి నాకు, 3 కూడా కాదు 2 కావాలని. ఎందుకంటే కర్నూలు నాకు అక్కర్లేదు, కర్నూలు పక్కన పెట్టండి, ముందు విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధానిగా చాలని చెప్పి ఆ 2 రాజధానుల కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇక్కడ హైకోర్టు తీర్పు ఇచ్చింది, ఇదే రాజధాని, ఇంతమంది రైతులు 29,000 మంది భూములు ఇస్తే నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి 6 నెలల్లో వీళ్ళ అభివృద్ధి కూడా చెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినా కూడా
అసలు పక్కకు నెట్టేసి ఆయన హైకోర్టుకు చానాళ్ళ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 6 నెలల తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి సంవత్సరం, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చి మరి అక్కడ ఏం జరుగుతుందో ఏమో, రైతులు కూడా మధ్యలో పోయి మరి వెనక్కి తీసుకుంటుంది ప్రభుత్వం, మాకు అమరావతి రాజధాని అని చెప్పేసి మళ్ళీ చెప్తారు సుప్రీంకోర్టులో, వెనక్కి తీసుకుంటున్నాం మేము, అఫిడవిట్ వేయమన్నారమ్మ మళ్ళీ అని చెప్పేసి జేఏసీ వాళ్ళందరూ వెళ్ళారు. మరి ప్రభుత్వం ఏం చేసిందో, ఈ రైతులు జేఏసీ వాళ్ళు అక్కడ ఎట్లా జరుగుతుందో ఏమో, ఆ సుప్రీంకోర్టులో తీర్పు ఎంతవరకు రాల. పోనీ అదన్నా వచ్చి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పేసి వాళ్ళ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్తే ఇంకా తిరిగి ఉండదు, అందరికీ తెలుసు. ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళే పని తిరిగే ఉండదు దానికి. అలాంటిది ఆ రాజధాని అక్కడేనని చెప్పి ఎందుకు ఒకసారి ఆ సుప్రీంకోర్టు తీర్పు కూడా మనకి తొందరగా వస్తే అది భయం ఉండదు. మరి అట్లాగా కాదని అట్లాగా అది రాలా. మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇవాళ వాళ్ళని కాదండి, ఇక్కడ పనులు మొదలు పెడుతున్నా, ఇక్కడ అమరావతిలో ఫ్లాట్లు ఇచ్చిన వాళ్ళు కూడా, ఈ భూములు ఇచ్చిన వాళ్ళు కూడా, ఇక్కడ కూడా ఫేజ్ 1లో ఇచ్చిన వాళ్ళు కూడా మేము ఏంది మన పరిస్థితి మళ్ళీ వస్తే అని చెప్పి నిజంగా జగన్ను చూస్తే భయపడిపోతున్నారండి అందరూ. అమ్మో అంటున్నారు. ఎందుకంటే అంత అసలు అట్ట మాట్లాడుతున్నారు వాళ్ళు. మళ్ళీ వస్తే ఏం చేస్తాం, 6 నెలల్లో జైల్లో పెడతాం ఒక్కొక్కరిని. చూడండి, నేను సజ్జల గారు అసలు ఓపెన్గా చెప్తున్నారు. మరి అట్లా ఆయన ఎవరిని జైల్లో పెడతారు? ఆ మాట ఏమైనా ప్రభుత్వం అడగగలుగుతుందా? ఎవరిని పెడతావు, ఏంటి స్టేట్మెంట్లు ఏంటి, ఇవన్నీ ఏంటి అని చెప్పి మీరు ఎవరన్నా అడగగలుగుతున్నారా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు లాంటి వాడి మీద 23 కేసులు ఉండే, రోడ్డు మీద కొడితే ఏం చేస్తారని చెప్పి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ఎమ్మెల్యే అంటంటే దానికి ఏం చేయలేకపోతున్నారు. ఇలాంటివన్నీ సాధారణ మానవులు ఇవాళ తట్టుకునే శక్తి కూడా లేదండి. మేము 5 ఏళ్ల పాటు మరి బాబు గారు రావాలని చెప్పి ఎండానక వాననక నిజంగా అమరావతి రైతులు అందరికన్నా ముందుండి ఓళ్ళ మీద తిరిగి మళ్ళీ బాబు గారు రావాలమ్మా, ఇట్లా జగన్మోహన్ రెడ్డి వస్తే ఈసారి ముందు చచ్చిపోయేది మేమే, ఈ పొలాలన్నీ ఇచ్చున్నామని చెప్పేసి. ఎందుకంటే మీరు ఇంచు కూడా ఎవరు కదల్చలేరు అమరావతిని, మీకు భయం ఎందుకు, మొన్న మాత్రం కదిలిందా అంటారు. కానీ ఆ ఇంచు కదల్చిన దానికి ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దానికి ఎంత తేడా ఉందండి. 5 ఏళ్ళు ఎంత కష్టపడ్డారు ఒక్కొక్కళ్ళు, ఎంత రోడ్ల మీదకి వచ్చి. మరి అందులో ఏమన్నా ఉందా చెప్పండి? కౌలుకి తిరణాలే, కౌలుకి రోడ్లు ఎక్కితే కేసులు పెడితే ఇంకా కేసులు జరుగుతూనే ఉంటాయి. మేము కోర్టుకి ఇప్పుడు ప్రజెంట్ రేపు 14వ తారీఖు కూడా మేము కోర్టుకి వెళ్ళాలి దాని మీదే, కౌలు మీద వెళ్ళినందుకు కేసు ఇంకా జరుగుతూనే ఉంది. కేసులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. పోయినసారి కేసులు ప్రతి వాళ్ళ మీద బయటికి రావటానికి లేదు. మరి మేము మా భావ ప్రకటన స్వేచ్ఛ అయితే ఏమీ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు కేసులు పెడతాం, మాట్లాడితే కేసు, కూర్చుంటే కేసు. మరి రోడ్డు మీద మేము అసలు ఈ 5 ఏళ్ళలో మేము చెయ్యను అమరావతి శాసన రాజధాని అంటే మరి ఫ్లాట్లన్నీ ఏమవ్వాలి, అసలు ఏంటి అతిగతి లేదని ఒక అడవి అయిపోయింది. ఇదంతా ఊళ్ళే కనపడుతున్నాయి కానీ ఫ్లాట్లన్నీ ఒక అడవిని తలపించేటట్టు, కొండ చీలువ లేని నక్కలేని దాంట్లో దూరి 5 ఏళ్ళలో ఎంత ఆగం చేశాడు. ఆయనైతే ఇంచి కదల్చలేడు కానీ ఆంధ్రప్రదేశ్ని ఎంత ఆగం చేయాలో అంత అందరికీ తెలుసండి. సర్వనాశనం చేసిపోయాడు పక్కన. పోతా ఇంకా నేను ఇదెందుకు చెయ్యాలి అని చెప్పేసి ఆయన ఇంకా దేశంలో రాష్ట్రంలో అమరావతి అనే రాజధాని లేదు, మళ్ళీ నేను వచ్చిన 3 రాజధానులు అని చెప్పేసి నువ్వు ఆ ఎజెండాతోనే పోయావు నువ్వు ఓట్లకి, కానీ ఓడిపోయావు. ఇప్పటికైనా సరే ఆయన ఇంచు కాదాల్చకపోయినా ఆయన నాశనం చేస్తాడండి. అది ఏ ఊరు ఇచ్చినా సరే అది ఒక భయం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టులోనైనా తొందరగా కేసు మూవ్ చేయించి మరి ఆయన పెట్టిన 3 రాజధానులది అది కొంచెం మూవ్ చేయించి ఒకే రాజధాని అని సుప్రీంకోర్టులో తీర్పు. ఎందుకంటే ప్రభుత్వం కూడా దానికి ఆమోదించింది కదా, ఒకే రాజధాని. కేంద్ర సహకారం ఉంది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి, కేంద్ర సహకారం ఉంది కాబట్టి గట్టిగా మీరు ఆ పనులు చేసి మరి రాష్ట్రానికి ఇక్కడే ఉంటుంది అమరావతి. సరే జగన్ లాంటి వాడు వస్తే ఆగం చేస్తాడు కదిల్చలేకపోయినా, ఇక్కడే ఉంటుంది అమరావతి అంటే ఆయన ఏం చేయలేడు, ఎక్కడికి వెళ్తాడు. కానీ ప్రభుత్వం ఏం చేయాలనుకుందో అటు మళ్ళీ ఇది రాజధాని కనుక మేమేం చేయాలి, రైతులకు కూడా ఇంకా హక్కు గట్టిగా ఉంటుంది. ఇది అమరావతి మేము భూములు ఇచ్చాం రాజధాని అని చెప్పేసి మేము ఏదైనా చేయటానికి కూడా అట్లేకపోయినా ఇప్పుడు 50 కేసులు పెట్టాడు, 51 కేసు పెట్టాడు అమరావతి రాజధాని భూములు మీద ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఉండి కూడా ఇంకా ప్రజెంట్ నేనే వస్తా, మళ్ళీ మనవాళ్ళు నేను వస్తాను, నరుకుతాను, మరి వాళ్ళని చంపుతాను, ఒక్కొక్కళ్ళని జైల్లో పెడతాను, 6 నెలలు తిరక్క ముందే సినిమాలు చూపిస్తా. మరి ఇలాంటి మాటలు అంటే జనం అందరికీ భయపడిపోతున్నారండి. వాళ్ళు మళ్ళీ వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన. మీరు అలాంటివి కూడా కొంచెం కట్టడి చేయాలి జగన్మోహన్ రెడ్డి అనే ఆయన మీద.
కట్టడి చేసి ఆయన ఒక ఎమ్మెల్యేని, ఆయన అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్ష హోదా కూడా ఆయనకి ఇప్పుడు జనం ఇవాళ 11 సీట్లకే పరిమితం చేశారు. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక్కసారి అవలోకనం చేసుకోవాలండి. ఇవాళ పరిపాలన సుపరిపాలన మేము అందిస్తున్నాము, మేము తిరుగుతున్నాము అంటున్నారు. కరెక్టే, అందిస్తున్నారు తిరుగుతున్నారు అంటున్నారు. కానీ ఇంకా మీరు జనానికి ఇంకా అధికారులని ముళ్ళుగార పెట్టి పొడవాలండి. అధికారులు అయితే పనులు ఏం చేయటంలో వెళ్ళినా కూడా ఇంకా లంచగొండితనంగానే మాట్లాడుతున్నారు. ప్యాస్ పుస్తకాలు ఇవ్వాలన్నా లేకపోతే ఏదైనా మేము ఆన్లైన్ చెయ్యాలన్నా రైతు అనేవాడు వెళితే 20 ఇస్తారా 40 ఇస్తారా మాకు ఎకరానికి ఎంత అని తీసుకుంటేనే మేము ఆన్లైన్లో ఎక్కిస్తాం ప్యాస్ పుస్తకాలు అనే లెక్కలో ఉండారండి. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పేసి మేము పార్టీ వాళ్ళని కోరుతున్నాము. ఇంకా అధికారులు అయితే ఎవరు మాట వింటలేదండి. ఇంకా జగన్ మాయలో నుంచి ఇంకా వాళ్ళు బయటపడాల. ఆ లెక్కలోనే అట్టాగే లంచాలు అడగటం అట్టాగే చేయటం చేస్తానే ఉండారు. ఇంకా మరి కాస్త పనిచేసే వాళ్ళని పని చేయమని చెప్పేసి మరి అంతంత లంచాలు ఎందుకు తీసుకుంటున్నారో ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదండి. అదొకటి రేషన్ కార్డులది ఒకటి అండి. ఇప్పుడు రేషన్ కార్డులు అందరికీ కొత్తవి తీసుకోమంటున్నారు. కొత్త రేషన్ కార్డులు మేము కొత్త ఆటికి పోతే అందులో మా అబ్బాయే ఉంటున్నాడు. ఇప్పుడు మాకు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు కారు ఉంది. కారు ఉందని తీసేశారు. ఆల్రెడీ మాకు రేషన్ కార్డు ఉంది. జగన్ గారు వచ్చాక కారు ఉందని తీసేసి గత 5 ఏళ్ళలో తీసేసిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డులు కానీ పోయి మా అబ్బాయిని తీసేయండి, మా అబ్బాయి పెళ్ళి అయింది, మరి మా అబ్బాయికి మా ఇద్దరు పేరున రేషన్ కార్డు ఇవ్వండి అండి. కారు వాడి పేరు ఉంది కదా, వాడి భార్య వాడికి ఒక కార్డు, వాడికి ఎవరు కారు ఉందని ఇవ్వమన్నారు. సరే వాళ్ళని తీసేసి మాకు ఇవ్వండి అంటే తీసేసే యాప్ లేదమ్మా, మీ అబ్బాయిని డిలీట్ చేసే యాప్ లేదు అన్నారు. మరి యాప్ లేనప్పుడు కొత్త కార్డులు ఎట్ట వస్తాయండి మాకు? ఆ యాప్ లేదు అన్నారు, కొత్త కార్డు ఎట్ట రావాలి? సరే పిల్లాడు కార్డు అని పోతే తను కార్డు కావాలి మాకు అని పోతే వాడిని ఏమంటున్నారు, కార్డు కావాలని పోయిన వాళ్ళని పెళ్లి సర్టిఫికెట్ ఉందా, మీ ఇద్దరు పెళ్ళైనట్టు ఫోటోలు కావాలి, సర్టిఫికెట్లు కావాలంటున్నాడు. నాదెళ్ల మనోహర్ గారు స్పష్టంగా చెప్పారు అలాంటివి ఏం అక్కర్లేదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలని వస్తే ఫోటో తీసి కార్డులు ఇవ్వమని చెప్పేసి ఆయన అసలు చెప్పాడు స్పష్టంగా. కానీ ఇక్కడ వాళ్ళు కూర్చొని మీ అబ్బాయిని తీసే డిలీట్ చేసేది లేదు, మరి అది లేదు, ఆ యాప్లు లేవు మా దగ్గర అంటే మరి ఇంకా కొత్త కార్డులు తీసుకోవడం ఎందుకు? పాత కార్డులే కంటిన్యూ చేయండి. కొత్తగా మీకు ఏమిస్తారు? మగుడు పెళ్ళాం కొత్త కార్డులు పెళ్ళైన వాళ్ళు పోతే వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అంటున్నారు. సరే ఇంకో మా దాంట్లోంచి తీయాలి కదా పిల్లాడిని, కొత్తగా పెళ్ళైన మేము ముగ్గురుని దిగిని, అది లేదంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కొన్ని చూసుకోవాలండి. పెన్షన్లు కానీ ఇడో పెన్షన్లు కూడా తొందరగా చాలామందికి ఇవ్వటం లేదు, అదొకటి చూసుకోవాలి ప్రభుత్వం. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీకి చెబుతానండి. పార్టీ అసలు ఆఖరికి పార్టీ కార్యకర్తల మీద పోయినా కూడా వాళ్ళు లెక్క చేసే పరిస్థితులు ఎవరు లేరండి. ఇవాళ ఆ తెలుగుదేశం ఒక్కోసారి గ్రామ పంచాయతీలు వీళ్ళు వైసీపీ వాళ్ళు అది ఇదని వద్దు అని, కానీ ఇవాళ ఎవరు పోయినా తెలుగుదేశం వాళ్ళు పోయినా ఇంకొకళ్ళు పోయినా అక్కడ పనిచేసే విధానం అయితే ఎవరూ లేరండి. వాళ్ళ అధికారులు కూడా చాలామంది ఇది దగ్గర 100లో 50% పైనే అధికారులు అసలు లంచాలు లేకుంటేనేమో లేదమ్మా ఇప్పుడు రావమ్మా అసలు నిర్లక్ష్యంగా జవాబులు చెప్పటం కానీ ఈఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరిదన్నీ అంతా వాళ్ళు రైతులు కౌళ్ళు ఇయటానికి కూడా లంచాలు అడుగుతున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ప్లాట్లలోనే కౌళ్ళు ఇయటానికి కూడా ఎంఆర్ఓ లంచాలు అడుగుతుంది. ఏమంటాం, ఇట్లాంటి జ్యోతి పబ్లిక్గా చెప్పారా మమ్మల్ని అని చెప్పేసి కచ్చా. ఇవన్నీ కూడా ఆలోచించుకొని చూడాలండి. మరి అధికారులు కూడా పైనుంచి ఎంతవరకు ఇస్తారండి? రైతులకి ఏముందని ఇస్తారు చెప్పండి? ఇవాళ రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతులే పల్లెటూళ్ళే మరి అలా పొట్టుకొమ్ములు మనకి అని చెబుతారు. ఇవాళ రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు ఎన్నుముక అని చెబుతారు. రైతు జై జవాన్ జై కిసాన్ అంటే మరి కిసాన్కి ఇల్లు ఉందండి. ఇవాళ ఒక జవాన్ చచ్చిపోతే వేల మంది ఆయనకి దేశ అధికార లాంఛనాలతో తీసుకొస్తున్నారు. కిసాన్ మరి చచ్చిపోతే కోతి చచ్చింది గోడ అవతలేని, లేకపోతే కుక్క చచ్చిపోయింది గోడ అవతలేని అన్నట్టు ఉంది రైతు పరిస్థితి. ఇవాళ మరి జై జవాన్ అన్నప్పుడు జై కిసాన్ అన్నప్పుడు కిసాన్కి ఇల్లు ఏముంటుందండి? వాళ్ళ రైతులు అందరికీ అట్టాగే ఉందండి. పండిస్తే పంటలకి లేదు, ధర లేదు. సరేలేం పండించిన తర్వాత తీసుకొస్తే మాకు అసలు
ఆ కుయ్య మొర్రన కౌళ్ళు వానలు బేభత్సం ఇవన్నీ రైతు బంధు వేసాం అవి వేసాం రైతు భరోసా వేసాం అంటున్నారు. దానికి ఎన్ని కార్డులు అడుగుతున్నారు? బయటికి వెళ్తే పొలం ఉండా కూడా దానికి ఎన్ని కార్డులు కావాలంటున్నారు. ఇది ఉందా మీకు, అది ఉందా, ఆన్లైన్లో ఎక్కిందా ప్యాస్ పుస్తకం, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. స్టాంపులు ఉంటే సరిపోవంటున్నారు. ఇలాగ రైతులను ఇబ్బంది పెడుతున్నారండి. ఏది ప్రభుత్వాలు అయినా రైతు పరిస్థితి అయితే అంతే ఉందండి, ముందుకేం బాటలేదు. ఇప్పుడు కూడా రైతులు అందరూ ఇస్తారు, పొలాలు ఇస్తారని ఉంది కానీ వాళ్ళకి చంద్రబాబు గారిని చూసి ఇవ్వాలని ఉంది కానీ మళ్ళీ జగన్ వస్తే ఏంటి మన పరిస్థితి? ఎక్కడ మళ్ళీ అసంపూర్తిగా ఆగిపోతాయేమో పనులన్నీ. ఆయన ఒకళ్ళు వచ్చి అమరావతి ఇదే అన్న ఆయన పనులు ఏం చేయడండి, ఇక్కడ ఖచ్చితంగా చేయడు. కేంద్రం నుంచి చెయ్యి అన్నా కూడా ఆయన అసలు ఏమీ చేయడు. రాజ్యాంగం హైకోర్టు 6 నెలల్లో చేయమంటేనే ఇక్కడ మాకేం చేయకుండా 6 నెలల తర్వాత వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. 6 నెలల్లో నేను చేస్తా అని చెప్పి 6 నెలల తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏమీ చేయకుండా. ఇక్కడ అంత అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి. అట్లాగే ఇవాళ రైతులందరూ కూడా ఇవ్వలేదు ఇచ్చారని కోపం ఏం పెట్టుకోవద్దండి. రైతులు బాధ ఆవేదన 5 ఏళ్ళు చూశారు. వాళ్ళందరూ ఇక్కడ సపోర్ట్ చేసిన వాళ్ళకి రాజధానికి వచ్చి మేమందరం రోడ్ల మీద కూర్చొని ఏడుస్తుంటే మాకు సపోర్ట్లు చేసి మాకు దగ్గరకు వచ్చి అందరం కలిసి ఏకంగా ఉన్నామండి. రైతుకు రైతే అండి, రైతును కాపాడాలి. ఇవాళ మీరు ఏది తీసుకున్న భూమి కావాలి కాబట్టి మీరు ఇవాళ భూమి ఇవ్వమని రైతులను అడుగుతున్నారు. అట్లాగే రైతుల ఆవేదన కూడా అర్థం చేసుకోవాలండి. పండే భూములు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నెల్లూరులో కూడా అట్లాగే ఇవ్వమంటున్నట్టున్నారు మొన్న భూములు. అవి ఇంకా నెల్లూరులో మంచి పండే పొలాలు, ఫ్రూట్స్ అవి బాగా పండుతాయి కాయలని ఇట్లా మాకు జరీబెంతో అవి ఎంత అని చెబుతున్నారు. అప్పట్లో మేము ఇచ్చాం కానీ పొలాలన్నీ ఇప్పుడు అందరూ ఆలోచించుకుంటున్నారండి. 5 ఏళ్ళు జగన్ పరిపాలన లేకుంటే మీకు ఇచ్చేవాళ్ళేమో నిజంగానే. 5 ఏళ్ళ మధ్యలో ఒక పీడకాల జగన్ గారి 5 ఏళ్ళు పాలన, అది లేకపోతే ఖచ్చితంగా చేస్తూ ఉండేవాళ్ళు. మీకు ఎంత పొలాలు కావాలన్నా ముందుకు వచ్చి ఎక్కడ వాళ్ళు పూలింగ్కి ఇచ్చేవాడండి. ఎందుకంటే వాళ్ళ రైతు పరిస్థితి కూడా బాగోలేదండి. ఇవాళ పిల్లలనైనా వదులుకుంటారు కానీ పిల్లలు ఎక్కడో దూరాన ఉండా పంట చేను ఉంది, చేను అమ్ముకొనైనా పోతాం. వాళ్ళు పిల్లలు వదిలిపెట్టిన తల్లిదండ్రులు ఏమనుకుంటారండి, పిల్లలు లేకపోతే మనకి భూమి ఉందలే, భూమి అమ్ముకొనైనా బతుకుదాంలే, లేకపోతే భూమి పంట వేసుకొని ఆ పంట మీద వచ్చే ఆదాయంతో బతుకుదాం అనుకుంటా. పిల్లల కన్నా ఎక్కువ ఇవాళ భూములు అంటే మేము అందరికీ తెలుసు. తరతరాల నుంచి మరి తాతల 4-5 తరాల భూములు. ఇప్పుడు ఇక్కడ జనం చాలామంది ఇచ్చింది అయితే 4-5 తరాల భూములు అవన్నీ. అలాంటి భూములు ఇవ్వాలంటే అప్పట్లో మరి బాబు గారిని చూసి రాజధాని కావాలంటున్నారు, కొత్త రాజధాని, మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది, సమదూరంలో ఉంది, అడిగారని ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారండి. రైతులు ఏంటండి, వాళ్ళ వ్యాపారస్తులు కానీ ఎవరైనా పారిశ్రామికవేత్తలు అడగకుండా ఉంటున్నారా మిమ్మల్ని? ఇవాళ ఎవరైనా వచ్చేటప్పుడు మళ్ళీ వస్తే ఏంటి అని అడగకుండా ఉంటున్నారా మీరు? దానికి ఉదాహరణ కియా ఫ్యాక్టరీ. మన కియా పరిశ్రమ వచ్చిందని సంతోషపడ్డాం, కానీ దానికి అనుబంధ పరిశ్రమలు ఎన్ని పోయినాయి పక్కన తమిళనాడు కానీ కర్ణాటక కానీ. వాళ్ళు ఇంకా పెట్టాలనుకున్నవి కూడా తీసేసుకొని అక్కడ పెట్టారు. మరి మన రాష్ట్రంలో అమర్ రాజా పక్కకు పోయింది. అట్లాంటిది ఇవాళ ఇవన్నీ చూసుకొని ఆలోచించుకొని బాబు గారు కూడా మరి రైతుల్ని ఒప్పించి మెప్పించి ఎలా చేస్తారో వాళ్ళందరి దగ్గర భూములు తీసుకోవాలి, మనకి అవసరమే కాదను, ఇవన్నీ సరిపోతాయి కావాలి అన్నప్పుడు ఇంకా వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలండి. రైతులు అవసరాలు ఏంటో మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనుకుంటారు. ఇవన్నీ చూసుకొని రైతుల మీద అయితే కోపం ఏమి వద్దండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వటం లేదో రైతులు మనకి తెలియదు. కాంతి అదేమంటే ఇక్కడ చూసాంగమ్మా మాకు భయం వేస్తుంది మళ్ళీ జగన్ వస్తే ఎట్లాగని అంటున్నారు. అది ఒకటి గమనించుకోమని ప్రార్థిస్తున్నామండి. కాకపోతే జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు కిసాన్ను కూడా అంతే మర్యాదతో రాష్ట్రంలో చూస్తే బాగుంటుందండి. దేశంలో కూడా అది దేశ నినాదమే, జై జవాన్ జై కిసాన్. మరి దేశం మొత్తంలో రైతులు అట్లాగే ఉండారండి. రైతులకి అంత ఇలువ ఉందా? కిసాన్ కొండ ఇంత ఇలువ ఉందా రైతుకి? పండించి ఆరుగాలం పండించిన రేట్లు లేవు. ఇది ఒకటి గమనించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నామండి ప్రభుత్వాన్ని.